అడగండి, క్వశ్చన్ అడగండి. వైసీపీకి పవర్ లాగే మీరు పనిచేస్తున్నారనేటువంటి విమర్శ ఉంది. మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసిందని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇది నిజమేనా? ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను. ఇక వైసీపీ ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం ఉంది. సార్ లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా తీశారు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించారు. శతకం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి. కంటిన్యూషన్ అవును. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపుల్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా రైట్ నాట్ టూ అర్లీ అండి. ఈ సినిమాతో బిజీగాను. యోన్ శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ అయిపోతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది. చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. ఎంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే మానస గారు, భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆ కంట్రిబ్యూషన్కి. సినిమా చాలా ఎక్సైట్ గా అనిపించినప్పుడు ఆ సీన్ కట్ అయ్యి వేరే సన్నివేశంలోకి వెళ్ళిపోయింది. అంటే సెన్సార్లు ఏమైనా ఇబ్బందులు అదేం లేదు, అదేం లేదు. అది స్క్రీన్ ప్లేలోనే స్క్రీన్ ప్లే. అది మీరు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సార్ మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ మీరు కేక్ ని లోకేష్ గారి పేరు పెట్టి 23 సార్లు కట్ చేయడానికి అలాగే చూడండి. 23 చాలా లక్కీ నెంబర్ కదా వాళ్ళకి. 23 లక్కీ నెంబర్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లు అడగడం దాని పట్ల మీరు రియాక్షన్? అదే అయిపోయింది. శబదంలో ఈ పొద్దున గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుందా? సినిమా విజయంతో ఎలా చేస్తారో ప్రేక్షకుల్ని స్పందించడం ఎలా ఉంది?